చేపట్టాలి బయ్యారం చెరువు అభివృద్ధిని వెంటనే వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పోరాడదాం బయ్యారం చెరువు అభివృద్ధి కోసం, పోరాడదాం బయ్యారం చెరువు అభివృద్ధి చేసేంత వరకు, పోరాడదాం బయ్యారం చెరువు అభివృద్ధి చేసేంత వరకు. చేపట్టాలి బయ్యారం చెరువు పంట కాలువలను శాశ్వత మరమ్మతులు చేపట్టేంత వరకు, బయ్యారం పంట కాలువల శాశ్వత మరమ్మతులు చేపట్టేంత వరకు, బయ్యారం చెరువులోకి సీతారాం ప్రాజెక్టు నీటినిచ్చేంత వరకు, బయ్యారం చెరువులోకి సీతారాం ప్రాజెక్టు నీటినిచ్చేంత 6 గ్యారంటీల పేరుతో మొత్తం పరిష్కరిస్తామని చెప్పి 6 నెలలని చెప్పి వాటికి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు కూడా పరిష్కరించట్లేదు. అదొక భాగం అయితే ఈ రోజు బయ్యారం మండలంలో ముఖ్యమైన ప్రధానమైన నీటి వనరు బయ్యారం చెరువు, తర్వాత బియ్యం గుప్త ప్రాజెక్టు. ఈ మండలంలో మొత్తం ఈ యొక్క వ్యవసాయ భూములకు నీరు అందించే ప్రాజెక్టు ఈ రెండే తప్ప ఈ రెండు కూడా ఈ రోజు కాదు. కాకతీయ కాలం నాటి బయ్యారం చెరువుకు ఈనాటి వరకు 100 సంవత్సరాలు అయినప్పటికీ దాంట్లో ఉన్న పీడిక తీసే దిక్కు లేదు. ఆ కాలువలు ఇవాళ మొత్తం కూడా రైతాంగానికి చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం బయ్యారం చెరువు పాడొక్క కింద నీళ్లు ఉండి చివరి భూములకు నీరందక 500 ఎకరాలకు పైగా తీరా పంటలు చేతికందే టైంలో నష్టపోతా ఉన్న రైతాంగం. అదే పరిస్థితి బియ్యం గుప్తా ప్రాజెక్ట్ కూడా ఉంది. నీళ్ళు లేవా? నిజంగా నీళ్లు ఉన్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. నీటి మనకు సరిపోను, మిగతా నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలిసిపోతున్నప్పటికీ కూడా దీని గురించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఎక్స్ప్రెషన్ చేయించి దీన్ని నేను ఖచ్చితంగా ఈ తరతరాల నుంచి ఉన్నటువంటి కాకతీయుల నాటి బయ్యారం చెరువుని అభివృద్ధి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఆయన ఆచరణలో ఒక్క బయ్యారం చెరువుకు తట్టని మట్టి కూడా ఇచ్చే స్థితి లేదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రోళ్లపాడు దగ్గర బయ్యారం చెరువులోకి ఏజెన్సీ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు నీళ్ళని అందించి ఏజెన్సీ ప్రాంత ప్రజా భూములకు నీళ్ళు అందించని చెప్పి ఇలా సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం జరిగింది, శిలాఫలకం వేయడం జరిగింది. ఇవాళ అది శిలాఫలకానికి తెలియదకాలు ఇచ్చి చెప్పిన మాటల్ని తెలియదకాలు ఇచ్చి మరి ఈరోజు సీతారామ ప్రాజెక్టు నీటిని ఏజెన్సీ మండలాలకు బయ్యారం చెరువులోకి ఇవ్వకుండా ఆనాడు ప్రకటించిందంటే బయ్యారం చెరువులోకి మళ్లించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేసి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా దీన్ని పరిపూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ ఆనాడున్న కోరం కనకేలు, తుమ్మల నాగేశ్వరరావు, బొంగిలేటి శ్రీనివాసులు మొత్తం కూడా ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు వాళ్ళే ఉన్నారు. ఈ రోజు డిజైన్ మార్చి మొత్తం కూడా బయ్యారానికి నీటిని వినియోగించకుండా బయ్యారం చెరువులోకి పంపించకుండా జల దోపిడీ చేస్తూ ఇవాళ మొత్తం సాగర్ ఆయకట్టు కిందికి మరి వైరా చెరువు ద్వారా ఇవాళ పాలేరు లేదు సత్తుపల్లి నియోజకవర్గాలకు నీళ్ళు అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఆ మేఘాల మీద ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాలేరు చెరువు ద్వారా ఆ భూములకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికీ రైతాంగం అది మొదలైన దగ్గర నుంచి అనేక దప్పదప్పాలుగా ఇవాళ పోయిన సంవత్సరం కూడా సీతారాం ప్రాజెక్టు నీటిని బయ్యారం చెరువులకు మళ్లించాలి, దాని తర్వాత మిగతా నీళ్లను తీసుకుపోవచ్చని చెప్పి రైతాంగం, వామపక్ష పార్టీలు, చివరికి అఖిలపక్ష పార్టీలు కూడా ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఇక్కడికి వచ్చిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ వినతులు ఇచ్చినా నేటి వరకు పరిష్కరించకపోగా ఈ రోజు మొత్తం కూడా గోదావరి నీళ్ళని మన తలాపు నుంచి పోయేటువంటి ఏజెన్సీ ప్రాంత నీళ్ళని మనకు దక్కకుండా ఇవాళ మొత్తం 2 పంటలు పండేటువంటి ప్రాంతాలకే సత్తుపల్లి, ఖమ్మం కొంత మరి వైరా నియోజకవర్గాలకు పంపిస్తారు. దీంట్లో ఎంత అన్యాయం! ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో జల దోపిడీ జరుగుతూ ఉంది. ఆంధ్రలో మనకు నీళ్లు, నిరుద్యోగం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ వాటి పక్కన పెట్టి వాళ్ళ మనకున్న నీటిని ఇలా హక్కుల ప్రకారం కూడా మనకి ఇచ్చిన తర్వాత నీళ్ళని తీసుకెళ్ళాలి. కానీ ఆ నీళ్ళని తీసుకెళ్లకుండా మొత్తం కూడా మనకు అందకుండా మన నీళ్ళని మన భూములకు అందకుండా ఇవాళ కింది తీసుకుపోయేటువంటి దాన్ని విడినాడాలని చెప్పి ఏదైతే శంకుస్థాపన చేసినాడు డిపిఆర్లో పేర్కొన్నట్టుగా బయ్యారం చెరువుని రిజర్వాయర్గా మార్చి ఏజెన్సీ ప్రాంతాలకు నీళ్లు అందించి మిగతా నీళ్ళని వాళ్ళు తీసుకుపోతానని రైతాంగం తరఫున విజ్ఞప్తి చేస్తాం, సర్వేలు చేస్తాం, అలుగుల్ని 2 ఫీట్లు పైకి లేపుతాం, ఒక్కసారి చెరువులకు పెడితే పంట గ్యారెంటీ ఇస్తామన్నాడు. అదేవిధంగా పూర్తితో కూడకపోయిన ఉన్న బుల్డోజర్లు పెట్టి అదేవిధంగా జేసీబీలతో ట్రక్కులతో మట్టిని కూడా తీసి రిజర్వాయర్గా చేస్తామన్నాడు. ఆ రోజు అన్యాక్రాంతం చేశాడు. రెండోది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు అదే తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నాడు, అదే నీటిపారుదల శాఖగా ఉండి
ఇచ్చిన మాటని చూసా తప్పకుండా అమలుపరచాలని రైతాంగం ఆపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీలు భావించారు. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాడు. ఇంకా సాధ్యం ఏంటంటే ఏకపల్లి మండలం రోలపాడులో అక్కడ సీతారాం ప్రాజెక్టుకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ శంకుస్థాపన చేస్తే ఇదే మంత్రి అక్కడికి వచ్చాడు. ఖచ్చితంగా బయ్యారం చెరువుని రిజర్వాయర్ చేస్తా, ఒక కెనాల్ అటు తీసుకెళ్తా, ఒక కెనాల్ని పాలేరు చెరువుకు తరలిస్తా అని మాటిచ్చాడు. దాన్ని దుగ్గలతో రాంగ్ డైరెక్షన్లో మళ్ళీ ఇప్పుడు పాలేరు చెరువుని అభివృద్ధి చేయడానికి పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి తన నియోజకవర్గమైన పాలేరుకు అదేవిధంగా సూర్యనారాయణ మాట్లాడుతున్నారు. మిత్రులారా ఇప్పటికే మనం చేసే ప్రోగ్రాం ఏంటనేది కూడా ఆమె నల్లగిరన్న ఇటు మండరాజన్న విషయాలు చెప్పాడు. ఎందుకంటే మన బయ్యారం మండలానికి ముఖ్యమైన భూమిక పోషించేది మన బయ్యారం పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువు కింద 11,000 ఎకరాలు సాగవుతున్న పరిస్థితి ఉన్నది. అయినా కానీ దీనికి మనకు సమృద్ధిగా నీరు లేక పోవడంతో చివరి పాయలు మొత్తం ఎండిపోతున్న స్థితి ఉన్నది. అదేవిధంగా మన చెరువుకున్న కాలువలు మొత్తం కూడా శాశ్వత మరమ్మతులు లేక గండ్లు పడి నీళ్లు మొత్తం వేస్ట్గా పోయే పరిస్థితి ఉన్నది. అనేక సంవత్సరాల నుంచి శాశ్వత మరమ్మతులు చేయాలని ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం. చేస్తాం, వస్తాయి అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు టీడీపీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు నీటిని బయ్యారం చెరువుని మళ్లిస్తా అని మాటిచ్చి ఇక్కడున్న అఖిలపక్షం మొత్తం పోయి ఆయన కలిస్తే చెప్పిన వారు ఆ ప్రభుత్వాలు ఉన్న ఎమ్మెల్యేనే ఇవాళ పార్టీ మారి ఆ రోజు ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గెలిచి 2 టర్ములు ఇల్లేందు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి నీళ్ళు రాకుండా కింది నుంచి నీళ్ళు తీసుకెళ్తా ఉంటే నిమ్మకు నీరెత్తిన చూస్తూ ఉన్నాడు. కనీసం బయ్యారం చెరువు, గార్ల చెరువు 2 మండలాలకు ఉపయోగపడే బయ్యారం చెరువుని నీళ్ళు తీసుకొచ్చి నింపుదాం, ఇక్కడున్న రైతులకి ఉపాధి కల్పిద్దాం, కూలీలకు ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచన ఇలా ఎమ్మెల్యేకి కానీ ఇక్కడున్న అధికార పార్టీ నాయకులకు కానీ లేకుండా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే బయ్యారం కాలువలు శాస్త్రం మరమ్మతులు చేయాలి. బయ్యారానికి సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకొచ్చి బయ్యారాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పాలేరుకి నాగరసాగర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇటు నుంచి సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఇంకోటి ఈ మధ్యకాలంలో 3వ ప్రతిపాదన మున్నేరు నుంచి కూడా కాలువ తీసి పాలేరుగా తీసుకుపోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాలు సస్యంగా అయితే చాలు, ఇతరులు ఎటుపోయినా లేదు. మిగిలిన నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళ ప్రజలు కారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బయ్యారం పెద్ద చెరువుకి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడున్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కాలువల్ని శాస్త్ర మరమ్మతులు చేసి చివరి పార్కం వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ నాయకులు కలిగిరెడ్డి గారిని మాట్లాడితే కోరుతా ఉన్నాం. మన బయ్యారం పెద్ద చెరువు ఇదేంటి, కాలువలు ఇదేంటి, ఎంత దుర్గానికి తయారైందో మనం మాట్లాడాలి. పూర్తిగా వివరించారు. తక్షణమే శాశ్వత మరమ్మతులు చేయాలి. కాలువలు ఒక్కసారి చెరువు నిండితే 2 మండలాలు బయ్యారం, గార్ల మండలాలు పుష్కలంగా 2 పంటలు పండే అవకాశం ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆయన ఎన్నికల ముందు చెప్తాడు, నేను గెలిస్తే స్టీల్ ప్లాంట్ పెడతాను, ఇంకోగా అని చెప్తే నేను గెలిస్తే బయ్యారం పెద్ద చెరువుని అభివృద్ధి చేస్తున్నాడు. అవి గాలి మాటలాగానే ఉన్నాయి. అందుకొరకనే ప్రజాప్రతినిధిని నిలదీయాలి. శాశ్వత మరమ్మతులు చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లున్నట్లు చెరువున్నట్టు మన పక్కనే గోదావరి పోతున్నా, మరి తలాపురం నీళ్లున్నా చేప తనలాడినట్టు ఈ రైతాంగం, ఈ రైతాంగం కానీ బయ్యారం గార్ల మండలాల రైతాంగం కానీ నీళ్లకు నోచుకోకుండా, పంటలు పండించుకోకుండా చాలా అవసరపడటం అవుతుంది. అందుకని ఈ యొక్క ఆందోళన చేస్తున్నదానికి బయ్యారం చెరువుకు మరమ్మతులు వెంటనే చేయాలని, కాలువలు మరమ్మతులు చేయాలని, గుర్రాలు మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి అనేక సార్లు ఆందోళన చేసినా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మంత్రులు ఈ నియోజకవర్గానికి, జిల్లాకు 3 మంత్రులు ఉన్నా కూడా మనకు ఒక్క పైసా ప్రయోజనం లేకుండా పోయింది. గౌరవ కనకయ్య గారు కానివ్వండి, హరిప్రియ గారు కానివ్వండి, ఎవరైనా కూడా మేము అధికార పార్టీలో ఉంటే మేము అన్నీ చేస్తామనేది గెలిచిన పార్టీలు కాకుండా వేరే పార్టీలకు పోయి చేస్తాను. వేరే పార్టీ అయినా గెలిచిన పార్టీ అయినా అందరూ కూడా
దాంట్లోనే ఉండి దాన్నే దోసుకుంటారు, ప్రజలు దోసుకుంటారు. ఈ ప్రజల దోసుకునే విధానం, ఆ నాయకుల విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే బయ్యారం చెరువు మరమ్మతు చేయాలి, కాలువల మరమ్మతు చేయాలి. అట్టే బిఎన్ గుత్త సాగర్ ప్రాజెక్టుకు అది కట్టిన తర్వాత కాలువల మరమ్మతు అని లేదు, కాలువలు కూడిపోతే తీసే పరిస్థితి లేదు. దాన్ని మరమ్మతు చేయాలి, ఇంకా 2 మీటర్లు ఎత్తు పెంచాలి, దానికి సాగునీరు పెంచాలి. అట్లా చేయాలనేది కోరుకుంటున్నాం. ఇవాళ సాగు చేసుకుంటున్న రైతులందరికీ కూడా అప్పులు ఇవ్వాలి. ఇవాళ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఊటకము, ఒక్క రైతు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. మొత్తం 69, 70లో ఎవరుంటారు, ఎవరు పానినాయకులు ఉంటారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఆస్తులో ఉండబడే వాళ్లకు అప్పులు ఇవ్వాలి, ఆస్తులో ఉండబడే వాళ్లకు బెనిఫిట్స్ ఉండాలి. అట్లా చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అఖిలపక్ష సమావేశం వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత.